తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పల్లె నుంచి ఉన్నత స్థాయికి వెళ్లిన వేగేసిన రామకృష్ణరాజు జన్మభూమిపై మమకారంతో సమాజ సేవ చేయడం అభినందనీయమని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం వేంపాడు గ్రామంలో గ్రామస్తులు దాత వేగేసిన రామకృష్ణరాజు ఆర్థిక సహకారంతో మంచిరెడ్డి చెరువు వద్ద 8.5 లక్షలతో నిర్మించిన మైక్రో ఫిల్టర్ ను డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ ఎమ్మెల్యే పదవులు ముఖ్యం కాదని ఉండి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అభినందనీయులని అన్నారు. రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ వేంపాడు రహదారి అభివృద్ధికి ₹1 కోటి నిధులు మంజూరు చేసినట్లు తెలియజేశారు. వారి వలన ఈ ఊరి పేరు నేను ఎప్పటి నుంచో బాగా విన్న పేరు. అలాగే ఇంకా చాలా మంది వేంపాడు గ్రామస్తులు బాగా తెలిసిన వాళ్ళు. ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఈ రోడ్ లోంచి వస్తా ఉంటే ఆ ఎంట్రన్స్ చూసి చాలా బాగా అనిపించింది. భీమవరానికి ఎక్స్టెన్షన్ అయ్యే ఫస్ట్ గ్రామం ఇది. చిన్నవరం ఆల్రెడీ కలిసిపోయింది. సో ఆ ఎంట్రన్స్ ఇదంతా ప్రతిబద్ధకంగా ఉంది అని క్లీనప్ ఆ ఒరిజినల్ రోడ్డు మళ్ళీ పాత వేంపాడు ఆ రోడ్ లాగా ఉండాలి అనుకుని ప్రారంభించి ఆ తర్వాత నేను సమస్యలను చెప్తూ ఉండేవాడు. మరి ఈ కాలువ చెరువు ఆ చెరువు చుట్టూ ఉన్న ఆక్రమంలో వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఆల్టర్నేటివ్ సైట్లు ఇచ్చి ఈ చెరువుని బాగా చేయాలి. ఆ గ్రేవ్ యార్డ్ కూడా ఫర్నెస్ లేవు, దానికి చేయాలి. మైక్రో ఫిల్టర్ ఏమీ పెట్టాలి. ఇదంతా ఈ ఆలోచన అంతా వచ్చినప్పుడు రామకృష్ణరావు గారు ఆయనే ఫోన్ చేసి నాగరాజు గారికి ఫోన్ చేసి మీరు చేయవలసిన అవసరం లేదు, నేనే ఏం చేయాలో చెప్పండి, నేను రెడీగా ఉన్నాను, నేను చేస్తాను మా గ్రామానికి అని చెప్పి ఆయనే ముందుకు వచ్చి నేను చేస్తానని వచ్చి ఆయన ఇవన్నీ చేపట్టడం జరిగింది. ఖచ్చితంగా ఈ ఊరు వలన దేశం ఎంతో లాభం పొందింది. కేసీఆర్ గారు కావచ్చు, అందరూ డాక్టర్లు, రామకృష్ణరావు గారు ఈ ఊరు వలన దేశం బాగుపడింది. ₹1 కోటి రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. ఒక అడుగు ముందుకెళ్ళాం, తప్పకుండా ఒక 6-7 నెలల్లో పూర్తవుతుందన్న ఆశాభావం అయితే వస్తుంటే రఘురామకృష్ణరాజు గారు శాసనసభ్యులు కూడా చాలా మంది అవుతా ఉంటారు. ఎవరు శాసన శాసనసభ్యులుగా ఉన్నారు, ఎవరు ఎంపీగా ఉన్నారు, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎవరు పదవి శాసనం ఉన్నారు. కమిషనర్ కూడా సిటీ కమిషనర్ ఉన్నారు, ఎస్పీ కూడా పనిచేసి వెళ్ళిపోతారు. కానీ మీ జిల్లాలో ఎవరు మంచి కలెక్టర్ అంటే 1-2 పేర్లే చెబుతారు 75 సంవత్సరాల క్రితం నుంచి కూడా. అలాగే శాసనసభ్యుల్లో కూడా రఘురామకృష్ణరాజు గారు ముందు, రఘురామకృష్ణరాజు గారి తర్వాత స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారు. మా డిప్యూటీ స్పీకర్ గారికి అభినందనలు చెప్తానని తెలియదు. డిప్యూటీ స్పీకర్ గారు కాబట్టి రోడ్డు పక్కన ఉన్న పేద ప్రజలు ఇల్లున్నా వాళ్ళు తెప్పించి ఒప్పించి ఈ గ్రామ రైతులతో వాళ్ళ వేరే చోట ఎలస్థలం ఏర్పాటు చేయకుండా, లేకపోతే కాలనీలను ప్రభుత్వం లేకుండా వాళ్ళకి వేరే చోట ఎలస్థలం కేటాయించి రోడ్లు వెడల్పు చేసి ఈ చెరువు పక్కన ఇలా అభివృద్ధి చేయాలంటే ముందుగా వెళ్లాల్సిన పరిస్థితి. ముందుకెళ్తున్న డిప్యూటీ స్పీకర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఎప్పుడైనా నేను మైక్ కింద చేయొస్తే ఇచ్చినందుకు కూడా మీ నియోజకవర్గ శాసనసభ్యుడికి మీ ముందే ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి రావడానికి ముఖ్య కారకులు మా స్నేహితులు రామకృష్ణరాజు గారు మైక్రో ఫిల్టర్ ద్వారా ఏర్పాటు చేయించేందుకు ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఏ గ్రామంలో ఎవరైనా మనలో ఒకరు పైకెళ్తే సమాజాన్ని మంచి చేస్తారు. ఎవరో పోలింగ్ చేయమని పోలవరం ప్రసాదం తెలియని ఎవరో మనాళ్ళు ఎవరన్నా పైకెళ్తే నేను ఆయన ఒంటి నిర్మాణానికి డబ్బులు ఉంటే 6 కోట్లు ఇస్తాను. అలా ఎవరైనా పైకెళ్తే సమాజ సేవలు మళ్ళీ పార్టిసిపేట్ చేస్తారనే నిజాన్ని అలాగే జన్మభూమి అహంకారంతో చేసుకుంటూ మిత్రుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నా ఈ స్ఫూర్తిగా ఈ గ్రామంలోని ఎమ్మెల్యే కూడా ముందుకు వచ్చి రఘురామకృష్ణరాజు గారు నేను సైతం అభివృద్ధి చేసే ముందుగా నేను సైతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గునుపుడిలోని శ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం నూతన పాలకవర్గ సభ్యులు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. దేవస్థానం చైర్మన్ గా భీమనాథం వీరశేషారావు, సభ్యులుగా కుతాడి సుజాత, వీరవల్లి ఉమామహేశ్వరరావు, మైలవరపు మణికంఠ శర్మ, యాతం నాగలక్ష్మి, గరగపత్తి మల్లేశ్వరరావు, సారిక కరుణ, అడబాల శ్రీవాణిలచే ఆలయ ఈవో తోట శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ దేవస్థానం అభివృద్ధికి పాలకవర్గ సభ్యులు కృషి చేయాలని
చేయాలని, ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలను ఏర్పాటు చేయాలని అన్నారు. మీ పేరు చదువుకున్నాను నేను ఖచ్చితంగా నమ్మకంగా నాకు ఎక్కడైన వాడు నాకు తెలియని వాడు నాకు తెలియబడిన ఆ బాధ్యతలను ఎవరికి భయం ప్రీతి ఆప్యాయత వ్యాఖ్యలు కానీ లేకుండా వైద్యవాలయం మానవుల వరకు పనిచేయగలవాలని దేవుని మీద ప్రమాణం చేస్తున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ మరియు నేను నా నిర్వహణ వచ్చిన ఏ విషయమో కానీ ట్రస్టింగ్ బోర్డు నియమించడం జరిగింది. ఈ ట్రస్టింగ్ బోర్డు చైర్మన్ వేమనాథం శేషరావు గారిని నియమించడం జరిగింది. సభ్యులుగా 7 మంది జరిగింది. వీరందరూ కూడా గ్రామ దేవతకి చక్కని సేవలు చేసి ఈ గ్రామ దేవత ఆశీస్సులతో గురుకుని గ్రామస్తులు సంతోషంగా ఉండే విధంగా నిత్య కార్యక్రమాలు చేసి సామాన్య భక్తులు కూడా దర్శనం జరిగి అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేసి గ్రామదేవత ఆశీస్సులతో అందరూ సుఖంగా ఉండాలని ఈ గ్రామదేవతకి ఈరోజు నూతనంగా ఎన్నుకోబడిన ప్రతి బోర్డు శేషరావు గారు ప్రతినిత్యము దేవతలు అభిషేకాలు కార్యక్రమాలు పూజలు పునస్కారాలు చేసి దేవత మన్నలను పొంది ఈ గ్రామానికి నడపాలని అమ్మవారి ఆశీస్సులతో గురుపూడి గ్రామ ప్రజల్లో సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి మరి ఎంతో నా మీద నమ్మకూర్చి రాజ్యలక్ష్మి అధ్యక్షుడు పోలేరమ్మ వారి చైర్మన్ గా నియమించి మరి నాకు చాలా చేసి పెట్టారు. అలాగే వారు ఇచ్చేసిన దానికి నేను వారికి సుసాలంటూ నాకు ఇచ్చిన బాధ్యతని వారు నాతోటి వారితో కూడా కలిసి మరి బాధ్యతని నిర్వహించి అందరికీ కూడా మరి ఆశీస్సులు కోరి చక్కగా అమ్మవారి ఆశీస్సులతో మరి చక్కగా కార్యక్రమాలు జయప్రదం చేస్తానని ఈ సభాముఖంగా మన ఎమ్మెల్యే గారు తెలుగుగా మరి చక్కగా ప్రాంతం చేసి అందరూ న్యాయం చేస్తారని కోరడం జరుగుతుంది. పంచారామ క్షేత్రమైన భీమవరం సోమేశ్వర స్వామి దేవస్థానంలోని శ్రీ అన్నపూర్ణ అమ్మవారికి 19.5 కేజీల వెండితో తయారు చేసిన మకర తోరణాన్ని ఆదివారం దేవస్థానానికి అందజేశారు. సుమారు 30 లక్షల రూపాయల విలువ కలిగిన వెండితో తయారు చేసిన మకర తోరణాన్ని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చేతుల మీదుగా దేవస్థానానికి అందజేశారు. అన్నపూర్ణ అమ్మవారికి దాతలు 19.5 కేజీల వెండి మకర తోరణాన్ని అందించడం శుభ పరిణామమని దాతలను అభినందించారు. ఆలయ చైర్మన్ చింతలపాటి బంగారాజు మాట్లాడుతూ అమ్మవారికి వెండి మకర తోరణాన్ని పట్టడానికి చెందిన బొండా వెంకట సుబ్రహ్మణ్య బుజ్జిబాబు అందించారని అన్నారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో మకర తోరణానికి ఆలయ అర్చకులు పూజలు నిర్వహించి అన్నపూర్ణ అమ్మవారికి అలంకరణ చేశారు. బొండా నాగేశ్వరరావు గారి కుమారుడు బుజ్జిబాబు గారు గుంగుడుగూడలో ఉన్న అన్నపూర్ణాదేవి గుడికి సుమారు 19 కేజీలు వెండి మకర తోరణం తయారు చేసి ఇవ్వడమైంది. దాని విలువ 30 లక్షల రూపాయలు వరకు ఉంటుంది. పిఎస్సి చైర్మన్ అంజిబాబు గారు చేతుల మీదుగా ఈ అన్నపూర్ణాదేవిని అమ్మవారికి సమర్పించడం జరిగింది. అంజిబాబు గారికి ధర్మకర్తల మండలికి
బండ నాగేశ్వర కుమార్, కీర్తిశేషు బండ నాగేశ్వర కుమార్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. పంచారామ క్షేత్రాల్లో ప్రముఖమైన పుణ్యక్షేత్రంగా శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వారు విరాజిల్లుతున్నారు. శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి అన్నపూర్ణమ్మతో కొలువైన క్షేత్రం, చాలా పవిత్రమైన క్షేత్రం. ఈ క్షేత్రానికి కొండ సుబ్రహ్మణ్య వెంకట కుమార్ గారు అన్నపూర్ణాదేవికి అష్టలక్ష్మి ముఖమండపం కానుకగా ఈ రోజున 19 కేజీల వెండితోటి తయారు చేయించి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు, పాలకమండలి సభ్యులు, అలాగే వేద పండితులు, ఇంకా ఆలయ అర్చకులు అందరూ దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతంగా చేసి ఉన్నారు. ఇప్పుడు తదుపరి అమ్మవారికి ఈ అలంకరణ జరుగుతుందని మనం సోమేశ్వర జనార్దన స్వామి ఆలయ అర్చక స్వామి, అలాగే కార్యనిర్వాహకారి, పాలకవర్గం కమిటీ వారు, చైర్మన్ గారు, పాలకవర్గం కమిటీ వారు, అలాగే కీర్తిశేషు బండ నాగేశ్వర కుమారుడు కొండ వెంకట సుబ్రహ్మణ్య దంపతులచే అన్నపూర్ణమ్మ వారికి రచిత మకర మండపము, అష్టలక్ష్మి మకర మండపము వేళ స్వామివారికి పంచరోక్ష చేయించి ఎమ్మెల్యే దంపతుల చేత పూజా కార్యక్రమం నెరవేర్చి అమ్మవారికి అష్టలక్ష్మి మండపం వేళ సమర్పించారు. అమ్మవారి అష్టైశ్వర్యాలు వారికి ఆ సోమేశ్వర స్వామి వారు ఆయురారోగ్యాలు ఇచ్చి ఆ భగవంతుడు ఎల్లవేళ కాపాడని కోరి ప్రార్థించున్నాం. అన్నపూర్ణాదేవి ఓం నమ శివాయ. ఈ అవకాశం కల్పించిన అన్నపూర్ణాదేవికి వేల ఇప్పటి నుంచి అనుకుంటున్నారు ఈ మొత్తం అంతా వెండితో చేయించాలని. అది కార్తీక మాసం ముందు మా మామయ్య గారు మొత్తం మా అందరికీ ఎంతో చాలా సంతోషంగా ఎప్పుడూ అమ్మవారి ఆశీస్సులు, స్వామివారి ఆశీస్సులు ఎప్పుడూ మాపై ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే మా మామయ్య గారికి ఎప్పటి నుంచో ఆ కళ ఉండింది. అది అలా ఈరోజు కార్తీక మాసం ముందే చేయించుకోవాలని చెప్పి పట్టుదలతో ఇంకా ముందుండి వెంటనే తయారు చేయించి అది అమ్మవారికి ఎలాగైనా కార్తీక మాసం ముందు ఇవ్వాలని కోరుకున్నారు. అలాగే అమ్మవారు సహకారంతో నెరవేరింది. ఎంతో సంతోషం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణే కూటమి ప్రభుత్వ విధానమన్న మంత్రి లోకేష్. రాబోయే 5 ఏళ్లలో 5 లక్షల ఉద్యోగాలే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు స్పష్టీకరణ. ఒంగోలులో స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తో కలిసి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన మంత్రి డోరా. స్మార్ట్ కార్డులు పౌర సరఫరాలో నూతన అధ్యాయమని వెల్లడి. పల్లె నుంచి ఉన్నత స్థాయికి వెళ్లిన వేగేసిన రామకృష్ణంరాజు జన్మభూమిపై మమకారంతో సమాజ సేవ చేయడం అభినందనీయం. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. గునుపూడి గ్రామదేవత శ్రీ ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధికి పాలకవర్గం కృషి చేయాలి. దేవస్థాన నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే అంజిబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.